దేవుడు ఏది చేయగలడో తన రక్తం అదే చేయగలదు. ఎందుకు? తన ప్రాణం రక్తంలో ఉంది కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైనా సాతానుని మన నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలో తెలుసా? రక్త ప్రోక్షణ అవసరం. అందుకే ఐగుప్తులోంచి వారు విడిపించబడిన రాత్రి మరణదూత వచ్చినప్పుడు దేవుని బిడ్డల గృహాల్లో అది దర్శించలేకపోయింది, ముట్టలేకపోయింది. ఎందుకో తెలుసా? రక్తము ప్రోక్షించబడ్డది. అందుకే ఆ రక్తము ఎప్పుడు ఏ గృహానికైతే ప్రోక్షించబడ్డదో అక్కడ అడుగు పెట్టినప్పుడల్లా ఒక స్వరం వినబడ్డది. ఎవరు వినబడ్డది తెలుసా? పాస్ ఓవర్ అంటే దాటుము, ఇక్కడ ముట్టడానికి వీలు లేదు, నీకు హక్కు లేదు, ఈ గృహంలో నీకు హక్కు లేదు. ఎక్కడ రక్తము లేదో అక్కడ వెళ్ళి ప్రథమ కుమారుణ్ణి, మొదటి కుమారుణ్ణి సంహరించింది. ఆమెను చెప్పండి. రక్తములో ఎంత బలం ఉందో చూడు. యేసయ్య రక్తంలో ఇంకా బలం ఉంది. హల్లెలూయా. అంత బలమైన రక్తం ఇంకోటి లేదు. ఎప్పుడైతే ఆ యొక్క గొర్రెల రక్తము ప్రోక్షించబడ్డదో అప్పుడు ఆ మరణ దూత వారిని అంటలేకపోయింది. అలాగే కార్మేల్ పర్వతం మీద సాతాను ఏమీ చేయలేకపోయింది. ఎందుకో తెలుసా? కార్మేలు పర్వతం మీద రక్తము చిందించబడ్డది. హల్లెలూయా. ఎప్పుడైతే రక్తము చిందించబడ్డదో, రక్తము చిందించబడిన దగ్గర ఒక స్వరం వినపడతా ఉంటుంది, పాస్ ఓవర్, దాటుము, నన్ను ముట్టడానికి నీకు ఆస్కారము కానీ అధికారము కానీ లేదు. ప్రతి ఉదయాన్న మీరు లేచినప్పుడు మీరు ఒక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, లార్డ్ ఐ కవర్ మై సెల్ఫ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని ప్రార్థించాలి. చెప్పండి, లార్డ్ ఐ కవర్ మై సెల్ఫ్ with the blood of Jesus. Mali, Lord, I cover myself with the blood of Jesus. Lord, I cover myself with the blood of Jesus.